నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. నిఫా వైరస్ భారతదేశంలో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న వైరస్ పేరిది. ఇప్పటికే చాలామంది అంటే పలువురు ప్రాణాలు కూడా ఈ వైరస్ వల్ల కోల్పోయారని వినిపిస్తుంది. అయితే ఈ వైరస్ అంత ప్రమాదకరమా? డాక్టర్ విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఆయన. సో ఆయన్ని అడిగి ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. అయితే నిఫా వైరస్ మనకి సోకింది అన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? యూజువల్‌గా ఏ ఇన్ఫెక్షన్ అయినా గూడా మనకు సో కాల్డ్ ప్రపంచంలో ఎన్నో వైరస్‌లు చూసాము ఇప్పటి వరకు. కొన్ని లక్షల వైరస్‌లుంటాయి. ప్రతి వైరస్ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కొన్ని వైరస్‌లు మన బాడీలోకెళ్ళిన తర్వాత మన బాడీలో రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగుంటే ఎదుర్కుంటుంది. మనకు తెలియకుండానే తనంతట తాను ఆ వైరస్‌ని నాశనం జేస్తుంది మన బాడీ. కానీ కొన్ని వైరస్‌లు మన రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం, మన ఇమ్యూనిటీ బలహీనంగా ఉండటం వలన మనకు మన బాడీలో కొన్ని సమస్యలు ఏర్పడి తీవ్రత పెరిగే ఆస్కారం ఉంటుంది. సో, ఏ వైరస్ అయినా మనం నోటి గుండా గానీ, ముక్కు గుండా గానీ, కళ్ళల్లో ఉండే నీటి ద్రవాల ద్వారా గానీ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ప్రపంచంలో ఇప్పటివరకు కొన్ని లక్షల వైరస్‌లున్నా, ఇది గూడా అదే దారిన వచ్చినప్పుడు ఇనీషియల్‌గా జ్వరము, బాడీ పెయిన్స్, దగ్గు, జలుబు, గొంతు నొప్పి. ఇది అప్పర్ రెస్పిరేటరీ సింప్టమ్స్ అంటాం. అంటే పైబడిన రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క సమస్యల్ని మనకు బయటపెడుతుంది ఇనీషియల్‌గా. ఆ తర్వాత మెల్లగా లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే దగ్గులు, తుమ్ములు, తెమడతోటి పడడం, ఆయాసం పెరగడం, అక్కడి నుంచి సాచురేషన్స్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్‌లో వాళ్ళకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్‌గా ఏ ఇన్ఫెక్షన్ అయినా వైరస్ 14 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే మన బాడీలో ఆ వైరస్ 14 రోజులు ఉంటుంది. 14 రోజుల్లో సపోజ్ సెల్ఫ్ డిటర్మిన్ అంటే మన బాడీలో ఉన్న రోగనిరోధక శక్తి యొక్క యాంటిజెన్స్ అంటాం. యాంటిజెన్‌ని అంటే వైరస్ అనేది యాంటిజెను. రోగనిరోధక శక్తి తయారు చేసేది యాంటీబాడీస్. సో, యాంటీబాడీస్ ఈ యాంటిజెన్ నాశనం చేస్తాయి. అది 14 రోజుల్లో క్రమేణా ఆ వైరస్ మన బాడీలో నుంచి పోతుంది. కానీ ఎక్కడైతే నెగ్లెక్ట్ చేస్తారో అక్కడ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ పెరగడం, దరిమిలా ఊపిరితిత్తులలో నంజు పెరగడం, ఆ తర్వాత ఆయాసం పెరగడం, తర్వాత సాచురేషన్ లెవెల్స్ పడిపోవడం. అక్కడి నుంచి ఈ వైరస్ యొక్క రెమినెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రక్తం ద్వారా మన మెదడులోకి పోవడం, మెదడులో అన్‌కాన్షియస్, సెమీ కాన్షియస్ లేకపోతే పిచ్చి పిచ్చిగా చేయడం, ఆ తర్వాత స్పృహ కోల్పోవడం, కళ్ళు తిరగడం, డిజ్జినెస్ రావడం ఇట్లాంటి సమస్యలతో పాటు సీరియస్‌గా కోమాలోకి పోవడం, చనిపోవడం జరుగుతుంది. సో, ఇలాంటి సమస్యలు మనం ఈ యొక్క డిసీజ్ యొక్క జో సైన్స్ అండ్ సింప్టమ్స్‌గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా నార్మల్‌గా ఫ్లూ ఉన్నప్పుడు కూడా మనకి ఇవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కరోనా వచ్చినప్పుడు కూడా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మరి దానికి దీనికి తేడా మంచి ఎలా క్వెషన్ తెలుస్తుంది మనకి? అడిగారండి. యూజువల్‌గా అన్ని వైరస్‌లు ఒకే తీరుగా మనకు ఫ్లూ డిసీజెస్‌కున్న లక్షణాలుగానే ఉంటాయి. అన్‌లెస్ అంటిల్ మనం పెక్యులర్‌గా ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ అనేది ఒక వైరస్ యొక్క టెస్ట్ చేస్తే గాని మనకు తెలియదు. బట్ ఎక్కడైతే మనకు జోన్స్ ఉన్నాయో, ఆ జోన్‌లో ఈ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది అనుకుంటే, ఈ లక్షణాలను క్రమేణా మనం కంపేర్ చేసుకొని, ఈ ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేయటం వలన గూడా మనకు తెలుస్తుంది. బట్ యూజువల్‌గా ఫ్లూ సింప్టమ్స్ అనేది 3-4 డేస్‌లో మనకు దాని యొక్క రక్త పరీక్షల ద్వారా అంటే బేసిక్ సీబీపీ చేయటం వలన దాని యొక్క ఈఎస్ఆర్ లెవెల్స్ గానీ, లేపోతే మన బాడీలో ఉండే డబ్ల్యూబీసీ కౌంట్ గానీ పెరగడం, తగ్గడం అనేది మనం చూస్తాం. బట్ వైరస్ యొక్క ఎఫెక్టు సీఆర్‌పీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే రక్త పరీక్ష అది సీఆర్‌పీ లెవెల్స్ అంటారు. సి రియాక్టివ్ ప్రోటీన్స్ అంటారు. అవి పెరగడం అనేది మనం ముఖ్యంగా చూస్తాం. ఆ తర్వాత మనం శాంపుల్ తీసుకొని ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేయడం వలన కన్ఫర్మ్ అవుతుంది. సో, క్రమేణా ఇది 14 రోజుల ఇన్ఫెక్షన్ ఉంటుందండి. చిన్న పిల్లల్లో చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతది ఇన్ఫెక్షను. సో, అడల్ట్స్‌లో ఇది కొంచెం స్లోగా ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ బావుంటుంది కాబట్టి. సో, ఇలా మనకు ఈ వ్యత్యాసం చూడాలి. ఫ్లూ డిసీజెస్‌లో గానీ, కోవిడ్ అంటే ఆల్‌మోస్ట్ అన్ని వైరస్‌లు ఒకే పద్ధతిలో ఉన్నా గానీ,
ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకుంటే మనకు కన్ఫర్మ్ అవుతుంది. తద్వారా దానికి ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది అర్థమవుతుంది. అయితే యాక్చువల్‌గా మనం ఏమనుకుంటాం, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఫ్లూ అయి ఉండొచ్చు అనుకుంటాం. అలాంటి సమయంలో మనము లేట్ చేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో, అప్పుడు ఈ వైరస్ అనేది ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందంటారా? 100%. సపోజ్ ఈ వైరస్ అయినా కూడా వరీ అవ్వాల్సిందేం లేదు. ఇనిషియల్‌గా ప్రాపర్ సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ ఆస్కారం ఎక్కువుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేల్ నర్సు, ఫీమేల్ నర్స్‌లో మేల్ నర్సు బాగా రికవర్ అయ్యాడు. కానీ ఫీమేల్ నర్సు ప్రాబబ్లీ ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్‌గా లేకపోవడమా, లేపోతే ఇంకొంచెం నెగ్లెక్ట్ చేశారా, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ చాలా భారీ ఎత్తున ఊపిరితిత్తుల నుంచి బ్రెయిన్‌కు స్ప్రెడ్ అయిందా అన్నది ఎవాల్యుయేషన్ ఉంటది. అది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ని బట్టి చెప్పడం జరుగుతుంది. సో, ప్రాబబ్లీ ఇలా ఈ వ్యాప్తి చెంది ఇంత తీవ్రతకి వ్యాప్తి చెందినట్టుగా మనం అనుకుంటున్నాం. అయితే ఇలా కూడా చూడొచ్చంటారా? ఇప్పుడు అంటే మెయిల్ నర్స్‌కొచ్చింది, ఫీమేల్ నర్స్‌కి కూడా వచ్చింది. సో, మెయిల్ అనే అతనికి తొందరగా తగ్గిపోయింది. ఫీమేల్‌కి ఎక్కువగా ఆమె చనిపోయారు కూడా. వచ్చింది. సో, అంటే డెత్ రేటు ఫీమేల్స్‌లో ఎక్కువ ఉండొచ్చంటారా? టెక్నికల్‌గా చెప్పలేము. ఫీమేల్, మేల్ రేషియోలో మేము ఇంతవరకు లేదు ఫీమేల్‌లో ఎక్కువుంది, మేల్‌లో తక్కువుందని కాదు. బట్ బాడీలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బట్టి ఇది బేరీజ్ ఏసుకోవచ్చు. యూజువల్‌గా ఎవరికైతే ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి స్ట్రాంగ్‌గా ఉండి, ఎప్పుడైతే శత్రువు లాంటి వైరస్ బాడీలో ఎంటర్ అవుతుందో యాంటిజెన్ రూపంలో, దాన్ని కంబాట్ చేయడానికి ఇమ్మీడియేట్‌లీ ఏదైతే యాంటీబాడీస్ మన బాడీలో యూజువల్‌గా బాడీలో యాంటీబాడీస్ ఎలా తయారైతాయంటే అవి రోగనిరోధక శక్తిలో మనకు టీ సెల్స్, బి సెల్స్ అని ఉంటాయి. బి సెల్స్ ఇమ్మీడియేట్‌లీ యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. టీ సెల్స్ ఇదివరకు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిపోయుంటే అప్పుడు తయారైన యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో, ఇలా ఈ టీ, బి సెల్స్ అనేది మనం యాంటీబాడీస్ స్ట్రాంగ్‌గా ప్రొడ్యూస్ చేసినప్పుడు రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ప్రాబబ్లీ ఆ మేల్ నర్స్‌లో ఇలాంటి యాంటీబాడీస్ బాగా ఉద్భవించి, లేకపోతే రోగనిరోధక శక్తి బాగా స్ట్రాంగ్‌గా ఉండి, ప్రాబబ్లీ మేల్ నర్స్ రికవర్ అయ్యి ఉంటాడు. అదే ఫీమేల్ నర్స్‌లో ప్రాబబ్లీ రోగనిరోధక శక్తి తక్కువుండొచ్చు, లేపోతే కొంత ఇగ్నోరెన్స్ ఉండొచ్చు, కొంత నెగ్లెక్ట్ ఉండొచ్చు. సో, ప్రాబబ్లీ అది సీక్వెన్స్‌లో ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్‌కి వ్యాప్తి చెందడం చాలా ఫాస్ట్‌గా వ్యాప్తి చెందుండొచ్చు. కొంచెం మేల్స్‌లో జనరలైజ్డ్ పర్సనాలిటీ ఎట్లున్నది, దాన్ని బట్టి ఫీమేల్స్‌లో ఎంత వీక్‌నెస్ ఉన్నది, దీన్ని బట్టి గూడా ఈ ఇన్ఫెక్షన్ ఒక ఆర్గాన్ నుంచి బ్రెయిన్ ఆర్గాన్ వరకు ట్రాన్స్‌మిట్ అయ్యి, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి, అలా క్రిటికల్‌గా మారి చనిపోయే ఆస్కారం గూడా ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మెయిల్ నర్స్ చనిపోవడానికి ముందు అంటే ఆవిడ కోలుకున్న తర్వాత చాలా రోజుల తర్వాత ఆమెకి హార్ట్ ఫెయిల్ అయి చనిపోయారు. అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అంటున్నారు. అంటే ఆవిడ తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల, ఆ మెడికేషన్ వల్ల చనిపోయిందంటారా? ఎఫెక్ట్ అప్పుడు చూపించిందంటారా? ఎనీ డెత్ డిక్లేర్ చేసే ముందు అది కార్డియాక్ కారణం వల్లనే చనిపోతారు ఎవరైనా. 99% ఒక 1-2% సెకండరీ రీజన్స్ ఉంటాయి. సో, ఇందులో ప్రైమరీ రీజను వైరస్ వలన ఊపిరితిత్తులు, బ్రెయిన్ అయినా గూడా సెకండరీ రీజన్ ఆఫ్ డెత్ ఈజ్ కార్డియాక్ అరెస్ట్ అండి. సో, అబ్సల్యూట్‌లీ మనం వైద్యంలో తేడా అన్నది చెప్పుకోవడానికి మనకు ప్రాపర్ డాటా మన దగ్గర లేదు. బట్ టెక్నికల్‌గా మనం మాట్లాడుకుంటే ఇది ప్యూర్‌లీ ఈ యొక్క యాంటీబాడీస్ బాడీలో రోగనిరోధక శక్తి కెపాసిటీ ఇమ్మీడియేట్‌లీ వైరస్ మన బాడీలో ఎంటర్ కాంగానే వితిన్ 7-14 డేస్ లోపల ప్రాపర్‌గా యాంటీబాడీస్ రోగనిరోధక శక్తి యొక్క యాంటీబాడీస్ యాక్ట్ అయ్యి ఉండుంటే ప్రాబబ్లీ ఆ ఫీమేల్‌లో రికవరీ ఛాన్సెస్ బాగుండొచ్చు. ప్రాబబ్లీ ఒక రోగనిరోధక శక్తి వీక్ ఉండడం, రెండోది కాంప్లికేషన్స్ తొందరగా కొంతమందిలో డెవలప్ అయితాయి. అలాంటి కాంప్లికేషన్స్ ఈ ఫీమేల్ నర్స్‌లో ఎక్కువగా డెవలప్ అయ్యి ఫాస్ట్‌గా బ్రెయిన్ వరకు సోకడం, అక్కడి నుంచి వెంటిలేటర్ మీద పోయి హార్ట్ అటాక్‌తో అంటే చివరన ఏవైనా గూడా డెత్ డిక్లేర్ చేయడం అంటే హార్ట్ స్టాప్ అయినప్పుడే డెత్ డిక్లేర్ చేస్తాం. కాబట్టి మనం అనుకునేదేంటంటే హార్ట్ వలన చనిపోయిందనుకుంటాం. ఆబ్వియస్‌గా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ నుంచి హార్ట్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి చనిపోవడం జరిగింది. ఓకే.